మైండ్లో ఉంటుంది. పోయినసారి జనవరి 11 కూడా ఇక్కడ పుత్తూరులో మీటింగ్ మనలందరూ వచ్చారు. అసలు మేమేంటి, మేము ఎందుకు వచ్చాం ఇందులోకి? మేము అందరం కూడా 75-80 ఇయర్స్ పైన ఉన్న అందరం కూడా రిటైర్డ్ ఇంజనీర్స్ కానీ, రిటైర్డ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, ప్రొఫెషనల్స్, డాక్టర్స్. హైదరాబాద్లో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ మేము అందరం కూర్చొని చాలా సమాజంలో ఇబ్బందులు కలుగుతున్నాయి. మనం ఈ ఏజ్లో అందరం పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ సెటిల్ అయిపోయినా కదా, మనం ఏమైనా చేద్దాము అనే ఉద్దేశంతో దాని రిజల్ట్ ఇవాళ కాదు, కనీసం 5-10 సంవత్సరాల తర్వాత వచ్చినా పర్వాలేదు, మనం ఒక ఫౌండేషన్ వేయాలి అనే ఉద్దేశంతోనే అసలు ఈ రూరల్ మాస్లో రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రైమరీగా ఎడ్యుకేషన్ మీద తీసుకున్నాం. ఆ ఎడ్యుకేషన్తో రూరల్ విలేజెస్లో ఎవరైతే రైతులు, రైతు కూలీలు కానీ, వెండర్స్ కానీ, వాళ్ళ పిల్లలు ఎవరైతే చదువుకు దూరంగా ఉంటున్నారో వాళ్ళందరినీ ముందు పికప్ చేసి కొంతమందిని సంస్కారం చేయాలి, వీళ్ళని చదువు చెప్పించి అనే దాని మీద ఈ కాకతీయ విద్యా ట్రస్ట్ అని బట్టి స్టార్ట్ చేసి దగ్గర 12 హాస్టల్స్ రన్ చేస్తున్నాం. పిల్లలకి ఆడపిల్లలకి దాంట్లో భాగంగానే ఏలూరులో గోకవరం విలేజ్ ఉందని పాలకొండలో మీరందరూ కూడా ఆహ్వానితులే. మీరు అక్కడ వెళ్ళినప్పుడు కంపల్సరీగా మీరు ఆ హాస్టల్ చూడండి. అసలు ఎందుకు ఆడపిల్లలకే మేము పెట్టాలి అనుకున్నాం అంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ ఆడపిల్లల్ని ఈ ఏజ్లోనే మనం తీర్చిదిద్దాలి. సమాజం బాగుపడాలి అని అంటే ఆడపిల్లలు వీళ్ళు బాగుంటే, వీళ్ళు కనుక బాగా పైకి వస్తే తప్పితే మన సమాజం బాగుపడదు అని నమ్మి ఈ ఆడపిల్లలను అందరినీ తీర్చిదిద్దాలనే దాని మీద తీసుకొచ్చి పెట్టాం. ఆడపిల్లలు మెచ్యూర్ అయ్యే ఏజ్లో కంటే ముందే మనం తీసుకొచ్చి వీళ్ళకి వేషధారణ, భాష, చదువు, సంస్కారం, పెద్దలంటే గౌరవం, ఈ 4-5 పాయింట్స్ మీద మేము ఎక్కువ స్ట్రెస్ చేస్తాం. ఈ హాస్టల్స్లో మనం చూస్తున్నాం ఇప్పుడు అవుట్ సైడ్, ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు కనబడుతున్నారు కదా. బయట మాకైతే స్పెషల్లీ హైదరాబాద్లో కానీ, మెట్రో సిటీస్లో కానీ చూస్తామంటే అసలు ఏ దేశంలో ఉన్నాం మనము, అసలు ఎట్లా ఈ ఆడపిల్లలంతా ఈ సొసైటీకి ఎట్లా అయిపోతున్నారు అనే దాని మీద చాలా భయం వేస్తాం. ఈ కన్సెప్షన్ ఇవన్నీ రావకుండా ఉన్నా ఈ సమాజం బాగుపడతలేదు, ఇదంతా డిఫరెంట్గా పోతుంది అనే దాని మీద మేము ఆలోచన చేశాం. వేషధారణ కానీ, వాళ్ళ అలవాట్లు కానీ ముందు చిన్నప్పటి నుంచి మనం తీర్చిదిద్దితే వాళ్ళు పెద్ద అయినాక వాళ్ళ సంసారాలన్నీ బాగుపడతాయి అనే దాని మీద లాంగ్ టర్మ్ ప్లాన్లో ఈ పని చేస్తాం. ఈ పర్యవసానంలో మేము ఒక కోటపుకోటాన్ని పల్నాడు ఏరియాలో ఒక హాస్టల్ రన్ చేస్తున్నాం. అక్కడ 150 స్టూడెంట్స్ ఉన్నారు. 2 years బ్యాక్ ఒక 7th క్లాస్ స్టూడెంట్, గర్ల్ స్టూడెంట్ జస్ట్ మెచ్యూర్ అయింది. రాగానే ఎవరైనా పిల్లలు మెచ్యూర్ అయితే పేరెంట్స్కి ఫోన్ చేస్తాము, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఒక 5-6 రోజుల తర్వాత మళ్ళీ తీసుకురావడం ఆనవాయితీ మా దగ్గర. ఆ రోజు అట్లాగే ఈ పిల్లలు తీసుకెళ్ళారు. 1 week కాదు కదా, 10 days అయినా కానీ బ్లీడింగ్ కంట్రోల్ కాకపోతే అక్కడ లోకల్ అదృష్టం కొద్దీ అక్కడ లోకల్ డాక్టర్, సార్ ఇది కొంచెం టిపికల్గా నాకు ఇబ్బంది అనిపిస్తూ ఉంది, మీరు వెంటనే హైదరాబాద్ బస్సు ధారకాన్ని తీసుకెళ్ళండి, నాకు ఏదో సస్పెక్టెడ్ లుకేమియా నాకు అనిపిస్తుందని తెలియగలవాడు. అంత ఇంటీరియర్ ప్లేస్లో అతను ఐడెంటిఫై చేసి చెప్పాడు. వెంటనే ఆ పిల్లని హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడే నేను బస్సు ధారక వాడుతో చెప్పి మాట్లాడి అక్కడి నుంచి ఎక్యూట్ ప్రాబ్లమే, అది లుకేమియాలో కూడా ఎక్యూట్ ప్రాబ్లం. ఆ పిల్లని ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మన హాస్పిటల్లోనే ఉన్నారు. ఈ చిన్నపిల్లకి ఇది వచ్చింది. అతనికి 1.5-2 acres చిన్నపాటి రైతు. అతను వినకొండ నుంచి కొంచెం 10 kilometers ఇంటీరియర్ ప్లేస్లో ఉంటారు. అంత నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకి ఈ క్యాన్సర్, లుకేమియా అనేది రావడం అనేది మాకందరికీ అసలు కళ్ళమ్మ నీళ్ళు కాదు కదా, తెలిసిన వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. ఎంతో భవిష్యత్తు ఉందని మన పిల్లలను తీర్చిదిద్దామే, ఇటువంటి వాళ్ళకి ఇది క్యాన్సర్ వచ్చింది అనే దాని
ధైర్యపడకుండా బసవతారకం డాక్టర్స్తోనూ వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడి దగ్గర 1 ఇయర్ స్ట్రగుల్ అయ్యారు. 1 ఇయర్ స్ట్రగుల్ అయినాక స్ట్రీమ్ లైన్ అయింది. అప్పుడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి కూడా మాకు దగ్గర 40-45 lakhs ఖర్చు అయింది. మా ట్రస్ట్ కానీ, లేకపోతే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, లేకపోతే ఫిలాంథ్రపిస్ట్ మా ఫ్రెండ్స్ వాళ్ళందరం కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ చేసాం. అది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అయినాక కూడా కనీసం ఇప్పుడు 8 months అవుతుంది పిల్లలకి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ కాస్ట్లీ మెడిసిన్స్ ఎవ్రీ మంత్ డిస్కౌంటెడ్ ప్రైస్లో 60,000 రూపాయల ట్యాబ్లెట్లు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాడాల్సి వస్తాం. ఎవడైనా సరే కొండలు జరిగిపోతూ ఉంటాయి. ఇటువంటి ఖర్చులు భరించాలి అని అంటే దీనికి శాశ్వత నివారణ కానీ, లేకపోతే ఉపాయం ఏదైనా చెప్పాలి అనే దాంట్లో మేము డిసైడ్ అయ్యి ఈ 2 సంవత్సరాలుగా దీని మీద ఈ అవేర్నెస్ తీసుకురాకపోతే చాలా కష్టం అని చెప్పి బసవతారకం వాళ్ళని తీసుకొని వాళ్ళు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఫస్ట్ ఖమ్మంలో మేము 2 సెంటర్స్లో అసలు ఆర్గనైజ్ చేసి చూసాం. అసలు స్క్రీనింగ్ సెంటర్స్ పెడితే ఎట్లా ఉంటుంది రియాక్షన్. కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని వాళ్ళకి తెలిసినా కానీ అమ్మో క్యాన్సర్ అనేది అక్కడికి వెళ్తే బయటపడతామోనని వాళ్ళ స్క్రీనింగ్ కూడా రాదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా భయానికి రాదు. ఒకసారి క్యాన్సర్ అనేది వచ్చింది అని అంటే వాడు నానా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి భయంతో రాదు. అటువంటి వాళ్ళని కూడా మొత్తానికి చూసాం. ఆ క్యాంపులోనే 7 మాకు క్యాన్సర్ పాజిటివ్ పేషెంట్ పెట్టారు. దాని తర్వాత వాళ్ళందరినీ మళ్ళీ బసవతారకం తీసుకొచ్చి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లా మన గుంటూరులో కూడా అనంతలక్ష్మి సర్టిఫికేట్స్ అని సామాన్య కోటేశ్వర గారు ఆయన చెప్తే ఆయన దగ్గర కూడా 3 రోజులు వెళ్ళాం మేము. అక్కడ మొత్తం సరౌండింగ్ 5-6 మండలాల్లో అందరినీ అవేర్నెస్ చేసి వచ్చి రండి చేయించుకోండి స్క్రీన్ చేయండి అంటే అక్కడ కూడా ఒక 5 పేషెంట్స్ పాజిటివ్. అంటే ప్రతి సమాజంలో ఒక 200-300 ఉన్నారంటే కనీసం 5-10 మందికి క్యాన్సర్ ఆల్రెడీ డిటెక్ట్ అవుతా ఉంది. ఈ ప్రాసెస్ కనుక కంటిన్యూ అయితే మా డాక్టర్లందరూ బసవతారకంలో క్యాన్వాస్ ఏంటంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు ఎంతమందికి మనకి ఇందులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నాం. ప్రతి ఒక్కరికి డయాబెటీస్ కానీ లేకపోతే హైపర్ టెన్షన్ కానీ కంపల్సరీగా ఉన్నాయి. ఈ క్యాన్సర్ కూడా ఇటువంటిదే. ఇంకా 10 సంవత్సరాలు అయితే ఈ పరిస్థితికి ఈ రెండింటిని అధిగమించి మన సొసైటీలో ప్రతి 10 మందిలో కనీసం 5గురిని ఈ క్యాన్సర్ అనేది కనపడే పరిస్థితి కనపడతాం. అయితే దీని పరిష్కారం ఏంటి? మనం ఏం చేస్తే మనం దీన్ని కొంతవరకైనా అడ్డుకోగలుగుతాం. ఒకటి నివారణ ఎట్లా అనేది ఫుడ్ హ్యాబిట్స్లో కానీ కల్చర్లో కానీ ఇవన్నీ ఏ విధంగా ఈ ప్లాస్టిక్ వాడటం కానీ పెస్టిసైడ్స్ వాడే ఆర్గానిక్స్ ఐదెంతం కానీ అటువంటి అదొకటి. రెండవది ప్రకృతి మనకి కొన్ని ఫ్రూట్స్ ఇస్తున్నాయి. ఇప్పుడు జామకాయ ఉన్నది, సీతాఫలం ఉంది, రామాఫలం ఉంది, లక్ష్మణ ఫలం ఉంది. ఇటువంటి ఫలాలు కూడా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా కనపడతాయి. ఇవాళ మేము చిన్నప్పటి నుంచి ఇప్పుడు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి జామ చెట్టు కనపడితే కంపల్సరీగా ఎక్కి ఒక జామకాయ కోసుకొని తినే అలవాటు చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనం చేశారు. కానీ రాను ఇప్పుడు ఇంతమంది పిల్లలు ఉన్నారు. మీరు సీజన్లో ఏ ఫుడ్ వస్తే ఆ ఫుడ్, ఏ ఫలం వస్తే ఆ ఫలం తింటున్నారా? తినాల్సిన అవసరం ఉంది. జామ చెట్టు కానివ్వండి, సీతాఫలం కానివ్వండి, లక్ష్మణ ఫలం కానివ్వండి. అయితే దీంట్లో కొన్నింటిలో విటమిన్ సి కానీ కొన్ని విటమిన్ ఏ కానీ ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ మనకి నేచురల్గా ఫ్రూట్ ద్వారా వస్తుంది. ఫ్రూట్లో ఎట్లా వస్తుందో మనకి అట్లా ఇది దీంట్లో ఈ ఫ్రూట్లో వస్తుంది. దీంట్లో ఈ క్యాన్సర్ సెల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, నిరోధించడానికి అని ఈ లక్ష్మణ ఫలం అనే ఫ్రూట్ని చాలా మంది ఎన్నో సంవత్సరాలుగా ఆయుర్వేదంలో చెప్తున్నారు, కానీ మనం అంత దాన్ని పట్టించుకున్నాం. లాభం లేదు ఇదంతా కూడా అని మేము దగ్గర 2 సంవత్సరాలుగా కడియం నుంచి కొన్ని మొక్కలు కూడా తెప్పించి కొంతమంది రైతులకి మన గుంటూరులో అందరికీ 250 మొక్కలు తీసుకొచ్చి ఇంటింటికి వేయండి, మనం జామకాయ తిన్నట్టు ఇది కూడా తిందాం. ఇవాళ ఎవరైతే ఈ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి చాలా మందికి ఇనిషియేట్ చేస్తాం. రాకపోయినా సరే తల్లిదండ్రులు
తల్లిదండ్రులు క్యాన్సర్ చనిపోయారంటే మన జీవితంలో కూడా రావచ్చు అనే భయం మనకు కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా ఈ లక్ష్మణ ఫలం అనేది కంపల్సరీ తినండి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనకు ఆరోగ్యానికి బాగా ఉంటుంది. క్యాన్సర్ సెల్ని నిరోధించడానికి ఇది ఒకటే మార్గం అనేది పసుపు. కానీ పసుపు కూడా బాగా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా పనిచేస్తాయి. తర్వాత లక్ష్మణ ఫలం కానీ ఇటువంటివన్నీ కూడా అందుకే మేము పాంప్లెట్స్ చేసి మరీ ఊరు తిరిగి చేతనైన కాడికి అవేర్నెస్ తీసుకొచ్చి చేయాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము ప్రస్తుతానికి వాళ్ళతో అసోసియేట్ అయ్యి మీ వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ అక్టోబర్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ దాని మీద ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టారు ప్రస్తుతానికి వాళ్ళు, మన డాక్టర్ గారు చెప్తారు ఇవన్నీ కూడా. దాంట్లో భాగంగా నాకు ఎప్పటి నుంచో ఈ మానవతరాలు కానీ వీళ్ళందరూ వీళ్ళందరూ తెలుసు కాబట్టి ఒకసారి మాట్లాడి చూద్దాం, ఏలూరులో పెడదామంటే వెంటనే వాళ్ళు ఆర్గనైజ్ చేసి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు సంతోషం. సిఆర్ఆర్ కాలేజ్ వాళ్ళు కూడా మేము చిన్న పిల్ల 9 సంవత్సరాల పిల్లలు లాస్ట్ మంత్ శ్రీకాకుళం నుంచి వచ్చింది. ఆ స్మైల్లో 2 ట్యూమర్స్ వచ్చింది. అదృష్టం కొద్ది వాళ్ళు నా నంబర్ చూసుకొని వెంటనే మా దగ్గర పంపారు. రావడానికి వసతిగృహం దగ్గర తీసుకెళ్ళి ఎందుకైనా మంచి చిన్నదైనా పెద్దదైనా అది ప్రతిదీ క్యాన్సర్ అనేది చూడాల్సిందే. ఏది క్యాన్సరస్ ఉందో లేకపోతే ఏది నాన్ క్యాన్సరస్ మనకు తెలియదు కాబట్టి వీలైనంత వరకు ఎర్లీ స్టేజ్లో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కానీ ఇది క్యాన్సర్కి సంబంధించిన ఏమన్నా అనుమానం కూడా 100% రావాల్సిందే. పెద్దవాళ్ళు అందరూ కూర్చొని ఉన్నారు కాబట్టి మీకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఇటువంటి సెమినార్ క్లాసులో కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, రాబోయే కాలంలో ఇటువంటి కౌన్సిలింగ్ క్యాంపసింగ్ చాలా అంటే చాలా అవసరం. ఎంతమంది అండి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటే 5 గుళ్ళైనట్టే కదా. చివరికి బతుకుతాడా అంటే 3 months బతుకు, ఇంకో 6 months బతుకోవచ్చు, ఇంకో 1 year బతుకోవచ్చు. పోయేటప్పుడు వాళ్ళు పోయేది పోకుండా మొత్తం ఇల్లు వాళ్ళు అమ్మించి మరిగిపోతుంది. ఎక్కడైనా మీరు క్యాన్సర్ పేషెంట్ అనేది మీకు తెలిస్తే ఎవరైనా ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా మీరు వసంతరం లాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి. కొంతమంది స్టార్ హాస్పిటల్కి వెళ్తారు, కొంతమంది అపోలోకి వెళ్తారు, పెద్ద హాస్పిటల్స్ అని. అక్కడ ఏంటంటే ఈ పారామీటర్స్కి ఈ ప్రోటోకాల్స్కి వసంతరం అనేది ఒక ఇన్స్టిట్యూట్. వేరే మిగతా అన్ని హాస్పిటల్స్ వాడు కమర్షియల్ యాక్టివిటీ చూస్తారు కానీ డిసీజ్ కోసం వాడు చూడరు. ఇది గమనించండి. ఎక్కడ పేషెంట్ ఉన్నా కానీ ఏదో అనుమానం వస్తాయి మీరు వీలైనంత వరకు వసంతరంగానే అపోలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అదొక్కటే మార్గం మనకి. వేరే ఎక్కడికైనా వెళ్ళారు అని అంటే ఇక్కడ మనం ఏలూరులో డాక్టర్ నరేంద్ర అని డెంటల్ డాక్టర్ ఒకటి ఉంటాడు. 19 ప్రతిసారి మాట్లాడేవాడు. January 11th వచ్చినప్పుడు కూడా నేను ఆ రోజు పిలిస్తే రాలేదు. కాకపోతే ఏమైందని అంటే తర్వాత తెలిసింది అతను కూడా క్యాన్సర్ అని. పాపం మమ్మీ మధ్య చనిపోయాడు. మన కళ్ళ ఎదురుగా అనమాట. ఆడతో పడి తిరిగే మంచి మనిషి పక్కన మన చనిపోయాడు. చెప్పాను మీరు ప్రైవేట్ డాక్టర్ అయి ఉండి నువ్వు దాక్కుని ఆ కిమ్స్ హాస్పిటల్లో ఇంకో హాస్పిటల్ పోవద్దు. వసతిగృహం వెళ్ళు, అక్కడైతే ప్రోటోకాల్ సరిగా ఉంటుంది, ఎక్స్ప్లాయిటేషన్ ఉండదని చెప్తే కూడా డబ్బులు పోయినాయి, అన్నీ పోయినాయి, మనిషి కూడా పోయాడు. సో ఇవన్నీ చెప్పడానికి మీకు అందరికీ ధైర్యం కల్పించడానికి, భయపడాల్సిన పని లేదు అని చెప్పడానికి మేము కూడా నడపండి పెద్దల సహకారం తీసుకొని ట్రావెల్ చేస్తాను. దీని తర్వాత నెక్స్ట్ 3-4 weeksలో ఖమ్మంలో ఒక 3 మీటింగ్లు పెడుతున్నాం. ఇట్లా ఎంతైనా సరే అవేర్నెస్ చేయాలి. దీన్ని జాగ్రత్తగా మనం ఎదుర్కొన్నాము, కాపాడుకున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.